మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకున్నాం. ధ్యానించుకుని బలలో పాల్గొన్నాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో ఉంది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకున్నట్టే. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకున్నట్టే కదా. ఇక్కడ మన ముందు బల్ల ఉంది. యేసు రక్తానికి సూచనగా ఏముంది? ద్రాక్షారసం ఉంది. తర్వాత యేసు సిలువలో మన కొరకు అర్పించుకున్న తన శరీరానికి గుర్తుగా ఏముంది? రొట్టె. సో ఇది ఆశీర్వదించి మనం దీన్ని పాలుపుచ్చుకుంటాం కదా. అందుకనే దీన్ని ఆశీర్వచనపు పాత్ర. చూడండి, ఇది పాత నిబంధనలో కూడా ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. మంటి బలిపీఠమును నా కొరకు కట్టి ఏం అర్పించాలండి? ఒక బలి అర్పించమనుందా? బలలో పాలు పొందేవారు ఎన్ని బలులు అర్పించాలి? ముందు దహన బలి అర్పించాలి, తర్వాత సమాధానం. మనం ఆరాధన మెసేజ్ వర్తమానం అయిపోయిన తర్వాత వస్తే ఏ బలి అర్పిస్తాం? అంటే దేవుని నిరాకరిస్తున్నాం, నిర్లక్ష్య పెడుతున్నాం కదా. అట్లా ఉండకూడదు. ఏం చేయాలండి? ఇశ్రాయేలీయుల్ని ఇందాక వర్షిప్లో ఆరాధనలో వాక్యం ఉన్నాం కదా, 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారిని దేవుడు నమ్మకస్తుడై విడిపించాడా లేదా? విడిపించినప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? యథార్థంగా పాపాలు ఒప్పుకున్నారు. నిజంగా వారు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధన చేశారు. వారి చరిత్ర అంతా కూడా తెలుసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గోతులో నుండి తవ్వబడ్డారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా వారు ఏం చేశారు? తెలుసుకున్నారు. ఓకే, మనం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన పరిస్థితి ఏంటి. మళ్ళీ దేవుడు మనల్ని ఎప్పుడు ఎలాగా తన ప్రాణం పెట్టి యేసుప్రభు పరలోకాన్ని దిగి వచ్చి అప్పుడైతే నోటి మాటతోనే చేశాడు. మనుషుల హృదయాలను మార్చి వారిని విడిపించాడు. ఇప్పుడు మన కొరకైతే యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఆ మహిమాయుక్తమైన దేవుడు, అదృశ్య శక్తి కలిగిన దేవుడు, సర్వాన్ని తన మాటతో సృష్టించిన దేవుడు మీ కొరకు నా కొరకు శరీరధారిగా రావాల్సి వచ్చింది. శరీరధారులమైన మనల్ని ఆత్మానుసారంగా మార్చడానికి, శరీరంలో తాత్కాలికంగా జీవిస్తున్న మనము ఆత్మ నరకానికి వెళ్ళవలసిన పరిస్థితిలో ఏం చేశాడు? ఈ శరీరాన్ని మార్చి మహిమదేహాన్ని ఇచ్చి తనతో కూర్చుండబెట్టుకోవటానికి, పరలోకంలో నిరంతరం ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మనల్ని అందరినీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. అందుకనే షటిలింగ్ అంటారు. షటిలింగ్ అంటే వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఎందరైతే యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో సంబంధం కలిగి ఉంటారో క్రీస్తుతో, ఆ సంబంధాన్ని కొనసాగించుకుంటూ ఉంటారో, అంతకంతకు పరిపూర్ణులు అవుతూ ఉంటారో, వారందరినీ రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కూర్చుండబెట్టాను. అయితే ఒక రకంగా కూర్చుండబెట్టను. మనం కూర్చోవడానికి ఇష్టపడాలి కదా. దేవుని సన్నిధిలో కూర్చోవటం ఎంత కష్టం కదా. పాపం కొంతమంది ఏం చేస్తారంటే 15 నిమిషాలు ముందే వచ్చేస్తారు. కొంతమంది కరెక్ట్గానే వచ్చేస్తారు. కొంతమంది అయ్యో 10 గంటలకు వెళ్ళామంటే 3 గంటలు ఎట్లా కూర్చుంటాం, సీటు కష్టంగా అనుకుంటాం కదా. అనుకుని ఏం చేస్తారంటే సొంత బుర్ర ఉపయోగించి ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఏదో రకంగా మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేయడానికి చూస్తాం. అట్లా చేయకూడదు. కాబట్టి అయితే వారి విమోచన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. మనం కూడా అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుదినము కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. తద్వారా క్రీస్తులో నిలకడగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చదవము మళ్ళీ. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దహన బలులను, గొర్రెలను
అర్పింపవలెను. ఉంచు స్థలములోను వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. వారు దహన బలి సమాధాన బలి అర్పించిన తర్వాత వారి యొద్దకు వచ్చి ప్రతి స్థలంలో ఎక్కడైతే దహన బలి ఉంటుందో, ఎక్కడైతే సమాధాన బలి ఉంటుందో వారి యొద్దకు వచ్చి దేవుడు ఏం చేస్తాడు? అది ఆశీర్వచన బలి అంటే అది కదా. ఎక్కడైతే దహన బలి మాత్రమే ఉంటుందో, లేకపోతే సమాధాన బలి ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నాయా లేదా? దీని ప్రకారం ఉందా లేదా? ఎవరికి బయలుపరిచాడు ఇది? దహన బలి సమాధాన బలి మోషేకి బయలుపరిచాడు. మొదటి నుంచి కూడా ధర్మశాస్త్ర ఆరంభంలో సేవా పద్ధతిలో వారు విశ్రాంతి దినమున ఏం చేయాలో ఈ విషయాలన్నీ ముందుగా మోషేకి తెలియజేశారు. ఓకే, కాబట్టి అదే పద్ధతిని ఇప్పుడు మనం ఆత్మీయంగా చేస్తాం. కొత్త నిబంధనలో పద్ధతి అదే ఉండాలి కానీ వేరు. ఇప్పుడు దహన బలి అంటే ఏంటి? ఆరాధన. క్రీస్తు యేసులో దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, విమోచన బట్టి, ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి చాలామంది ఏం చేస్తారంటే, నాకు రోగం వస్తే బాగు చేసావు, ఉద్యోగం ఇచ్చావు, ఇవన్నీ మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణ. ఇది ఎటువంటిది? ఇది శాశ్వతం. నీ ఉద్యోగం ఇవ్వటానికైతే యేసుప్రభు ఇక్కడికి రానవసరం లేదు, కానీ నీ ఆత్మని రక్షించాలంటే రావాలి. అందుకని వచ్చాడు. సో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆరాధించేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వారు దహన బలి సమాధాన బలి అర్పించిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు దహన బలి అర్పించిన వారిని ఏం చేస్తాడు? సమాధాన బలిలో అర్హులుగా చేస్తాడు. కాబట్టి దహన బలి అర్పించలేదనుకో, నీకు ఆశీర్వాదం ఉంటుందా? ఆశీర్వాదం అందరికి కావాలా? కావాలంటే ఏం చేయాలి? అర్పించాలంటే ఏం చేయాలి? 12 గంటలు కదా. నువ్వు మంచిదాన్ని ఆరాధన. మరి బయటకు అందరం చేద్దామంటే టైం ఇవ్వరు కదా. అంటే నేను ఇస్తాను, నాకేం పర్వాలేదు, 3 గంటల వరకు ఉండమంటే ఎబ్రోన్లో అలవాటు. ఎంత అవుతుంది? మనదంతా అయిపోయి భోజనాలు అయిపోయి ఇంటికి వెళ్ళి మీరు పడుకునే టైంలో కూడా చూడండి, ఆన్ చేసి ఎబ్రోన్లో మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుంది? 3:30 దాకా జరుగుతుంది. అప్పుడు మేమున్నప్పుడు 5 అయ్యేది, కొన్నిసార్లు 5:30 అయ్యేది. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు ఇది లేదు. అది కూడా ఏంటంటే విసుగుదల ఎక్కువ వచ్చేసింది, జనరేషన్స్ మారినాయి. దీని అంతటిని బట్టి మీకు అండర్స్టాండింగ్ పవర్ కూడా ఎక్కువైంది, కానీ విధేయత పవరే తక్కువ. అండర్స్టాండింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంది, విధేయత చూపించే తక్కువ. ఆ దినాల్లో ఇంకా అప్పుడు అందరికీ కూడా విధేయత ఉండేది, తర్వాత గ్రహింపు కూడా ఉండేది, వారి ఓపిక కూడా ఉండేది. తర్వాత మారిపోతూ వచ్చింది. అయితే అందరూ ఒకలాగా ఉండేది కాదు, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చూసుకోవాలి. ఒక టైం అనేది పెట్టుకున్న టైం ప్రకారం చేసుకుంటున్నాం. ఉన్న కొద్దిసేపు శ్రద్ధగా ఏం చేయాలి? మనం వినేది నేర్చుకోవాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆచరించాలి. అది కూడా చేయాలి. కాబట్టి దహన బలి సమాధాన బలి అర్పించి సాలించిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. తర్వాత ఇప్పుడు రండి వెనక్కి, 1 కొరింథీ 10వ అధ్యాయము తర్వాత 21వ వచనం చదవండమ్మా. మీరు ప్రభు పాత్రలోనిది త్రాగనేరరు, అది చూడండి. ఈ ద్వంద్వ జీవితం అనేది కష్టం. బయట ఉన్నప్పుడేమో సాతానికి అనుకూలంగా జీవిస్తాం, ప్రవర్తిస్తాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలుగా ఉంటాం. దీన్ని ఏమంటారు? ద్వంద్వ స్వభావం, డబుల్ స్టాండర్డ్. ఇది ఉండకూడదు. అర్థమవుతుందా? బల్ల అంటే బల్లలో పాలు పొందడం కాకపోవచ్చు మాత్రమే కాదు, కానీ అటు సైతాన్ని సంతోషపెట్టే రీతిగా మనం ఉండకూడదు. బయట ఉన్న లోపల ఉన్న. ఇప్పుడు బైబిల్లో ఉన్న కొంతమంది దైవజనులు భక్తులు, అంత పెద్ద భక్తులు ఎట్లాగయ్యారు?
వారిలో ద్వంద్వ స్వభావము లేదు. ఇంటి దగ్గర ఒకటి, బయట ఒకటి, మందిరంలో ఒకటి, అట్లా ఉందా? లేదు. కాబట్టి మనం కూడా ఆ స్టాండర్డ్లోకి రావాలన్నమాట. ఇప్పుడు మనం ఆరంభించాం, అంతకంతకి ఏం కావాలి? పరిపూర్ణతలోకి వెళ్ళేది నేర్చుకోవాలి భక్తి జీవితంలో. కాబట్టి వీరు ఏ విధంగా, ఎందుకు ఈ మాట చెప్పాడు? అటు దెయ్యముల బలలోను ఇటు దేవుని బలలోను పాలు పొందలేరు. ఎందుకు చెప్పాడు ఈ మాటలు? ఎక్కడికి వెళ్ళిన అవసరం ఇక్కడే ఉంటాయి. చూడండి, ఆయనకి ఏం చేస్తామంటే చూడండి 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. బాప్తిసం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? బాప్తిసం కొత్త నిబంధన? ఏది కొత్త నిబంధన కాదు, అన్ని పాత నిబంధన. అందుకని ఆ ప్రత్యక్షత సేవకులు వచ్చినప్పుడు సంఘాన్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. ఓకే, బాప్తిసం అనేది కొత్త నిబంధన కాదు. ఎక్కడ ఆరంభమైంది? యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించుకున్నాడంటే ఏ నిబంధన అది? పాత నిబంధన ప్రకారం కొత్త నిబంధన కొరకు అర్పించుకున్నాడు. ఓకే, కాబట్టి వారు ఏం చేశారు? విశ్వసించారు. ఎర్ర సముద్రం పాయలైంది. నమ్మిన వారంతా కూడా బయటకు వచ్చారు. మోషేను బట్టి ఏమైందంటే మోషే మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అయితే ఈ బాప్తిస్మకి అర్థం ఏంటి? ఇప్పుడు ఆరాధనలో కూడా విన్నాం. ఆల్మోస్ట్ ఇదంతా కూడా చాలా వరకు కవర్ అయింది ఒకసారి. కాబట్టి సెపరేషన్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి, ఫరో అధికారం నుండి ఏమయ్యాడు? సెపరేట్, వేరు చేశాడు. మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమయ్యాం? మనం వేరుపరచబడ్డాం కదా. ఎక్లీసియా అంటే ఏంటి? డ్రాన్ అవుట్. తిరిగి దీన్ని మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మనల్ని లోకములో నుండి సాతాను. ఆ రోజు ఫరో, ఈరోజు సాతాను అధికారంలో నుండి మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. కానీ లోకంలో ఎక్కువ సమయం ఉంటాం కాబట్టి ఎక్కువసార్లు వాడికి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నామా? గుర్తుపెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. ఓకే, భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఉంటారు అట్లా అని కాదు. కొంతమంది ఎవరైనా ఒకవేళ దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతుంటే రోహిత్ సరి చేసుకునేది చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి బాప్తిసం తీసుకున్నారు. తర్వాత ఏమైందమ్మా? 3వ వచనం. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి. చూసారా? అందరంటే ఎవరు? ఎందరైతే బాప్తిసం తీసుకున్నారో బయటకు వచ్చారు. ఇప్పుడు బల్లలో పాలు పంపులు బాప్తిసం ముందు తీసుకోవాలా, బాప్తిసం తర్వాత తీసుకోవాలా? కొంతమంది ప్రీచర్స్ ఏం చెప్తారంటే బాప్తిసం అవసరం లేదండి, తీసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు ఇది కదా? తర్వాతే బయటకు వచ్చింది. చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయము. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించలేదు, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే పూర్చుకొనవలెను. చూసారండి, ఏనాటి భత్యమో. ఇది వారు మన్నాని వారు భుజించడానికి ఏం తిన్నారు వాళ్ళు? ఈ దినం ఏం భుజిస్తున్నాం మనం? యేసు ప్రభు రక్త మాంసాలని తిని తాగుతాం. యేసుక్రీస్తు ప్రభు మనకేమయ్యాడు? మన్నా అయ్యాడు కదా. మన్నా అంటే ఆ దినాల్లో వారికి మన్నా ఏంటి? యేసు. ఆ మన్నాకి సాదృశ్యంగా ఎవరు వచ్చారు మనకి? నన్ను తినేవాడు నా ఎన్నటికీ. ఓకే, తర్వాత అంత్యదినమున వాడిని ఏం చేస్తాను నేను? యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని తెలిసిన వచనాలు టైం మనం తక్కువ చేసుకోవటానికి అన్నీ చదివించవలసిన అవసరం లేదు పాల్ సార్. కాబట్టి తెలిసిన వచనాలు అట్లా చెప్పేస్తే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ తెలుసు కదా 6వ అధ్యాయంలో. ఆ విధంగా
ఇప్పుడు వాళ్ళు పరీక్షించుకోవాలి. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? విశ్వాసం కలిగి ఉంటారో లేదో, విధేయత కలిగి ఉంటారో లేదో అని వారిని పరీక్షించడానికి ఏం చెప్పాడు? ఏ రోజుది ఈరోజు కురిపించాడు అనుకో, కొంతమంది ఏం చేస్తారు, వారం రోజులు సరిపోయి గుంజేస్తారు. మిగిలిన సంగతి ఏంటి? అది గుంజేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అందుకని అది పరీక్షించడానికి పర్ఫెక్ట్ ఒబీడియన్స్ ఉండాలి. ఎంత చెప్తే కుడి ఎడమకి దేవుడి దగ్గర తిరగడానికి అవకాశము. కాబట్టి ఆ విధంగా 16వ అధ్యాయంలో వారికి మన్నా అనిచ్చి వారిని ఏం చేశాడు? 17వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదవమ్మా. అందుకు యెహోవా తీసుకొని పొమ్ము, చేత పట్టుకొని పొమ్ము, సెలవేయగా చేశాను. ఇశ్రాయేలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టాడు. నీళ్ళ ఏం చేయమన్నాడు ఇక్కడ? వాళ్ళకి దప్పిక తీర్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక బండని చూపించి ఆ బండని ఏం చేయమన్నాడు? కర్ర ఇచ్చి కొట్టమన్నాడు. ముందే ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఏంటి? కర్ర. ఆ కర్ర ఇచ్చి మోషే ఆహారంలో వెళ్ళి కొట్టమన్నాడు. ఫస్ట్ కొట్టాడు. కొడితే ఏమైందండి? నీళ్ళు ఇచ్చి. కాబట్టి ఈ బండ ఎవరికి గుర్తు? క్రీస్తు. ఓకే, క్రీస్తు. కాబట్టి చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. అహరోనులు చేసినప్పుడు మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన తలతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. మొదట ఏం చెప్పాడండి? 17వ అధ్యాయంలో కొట్టమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి మనందరి కొరకు సిలువలో కొట్టబడ్డాడు. తద్వారా రక్తాన్ని కాచాడు. ఆ రక్తమే ఈ పాత్రకి గుర్తుగా ఉన్నది. రెండోసారి ఏం చేశాడంటే ఆ బండతో మాట్లాడమని చెప్తే, ద్రోహులారా, ఎందుకంటే వీళ్ళు గొనిగారని శనిగారని వీరి ప్రవర్తన ఎవరికి నచ్చలేదు? మోషేకే నచ్చలేదు. కాబట్టి ఆయన ఎంతో మిక్కిలి సాత్వికుడు, ఎంతో దీన మనసు కలిగిన వాడు. కాబట్టి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. టెంపరేచర్ పోయింది. ఏమైందండి? ఒకసారి బీపీ డబుల్ అయిపోయింది కదా. ఏమైంది? ద్రోహులారా కదా. దేవుడు అనవచ్చు, మనం అంటానికి వీల్లేదు. ఎవరు ద్రోహులు? నిన్ను నువ్వు అనుకోవచ్చు, నన్ను అనొచ్చా? నిన్ను నువ్వు అనుకో, నన్ను అనవద్దు. కాబట్టి నన్ను అంటే ఏం చేస్తావు? అక్కడికి పో, ఇక్కడ ఉంటావు, లేకపోతే నరకానికి వెళ్తావు తర్వాత. ఓకే. కాబట్టి ద్రోహులారా అంటే, సార్ బాబు ఆగు, మంచి పని చేసామని ఆపేసి ఆయన్ని కనానికి చేరకుండా, కనాన్ని జస్ట్ చూపించి, దూరం నుంచి చూపించి చాలని పరిచర్య ఆపేశారు. ఓకేనా? అందుకనే అనేక సార్లు మనం కూడా యేసు ప్రభుని ఇప్పుడు ఈ బలలో పాలు పొందే ముందు మనం పరీక్షించుకోవాలి. మనం కూడా మోసే వలె మన నోటి మాటలు దురుసుగా ఉంటున్నాయా? ఇతరుల ఎడల అది వారిని పరీక్షించినా, లేకపోతే పరీక్షించడం కాదు, విరోధంగా మాట్లాడినా, లేకపోతే ఇంకేదైనా చేసినా, కాబట్టి మాట్లాడమంటే ఏం చేస్తున్నాం? యేసు ప్రభు ఒకేసారి కొట్టబడ్డాడు, అది దేవుడే చెప్పాడు. ఒకేసారి సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభుని పదే సిలువ వేయకూడదు కదా. మోషే అట్లా చేశాడు, నేనైతే అట్లా, మనం కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాం. అనుదినము కూడా అట్లా చేస్తున్నాం. మన అవిధేయతను బట్టి ఒక పక్కన ఇశ్రాయేలు వలె ఉంటున్నాం, అవిధేయులుగా దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా
ఆజ్ఞలను పట్టించుకోకుండా దేవుని సన్నిధిని ఘనపరచకుండా ఇష్టానుసారంగా ఉంటుంది. ఇదంతా కూడా అవిధేయత. ఇదంతా కూడా దీన్నే అయోగ్యంగా ఎవరైతే ప్రభు బలలో సువర్ణ ప్రభు బలలో అయోగ్యంగా పాలు పొందుతారు. అయోగ్యంగా పాలు పొందడం అంటే ఏంటి? ఇదే అనమాట. ఇప్పుడు రండి మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం చదువు. వారిలో అయితే వారిలో ఎంతమంది? ఎక్కువ మంది. అంటే చాలా తక్కువ మంది యోగ్యమైన ప్రవర్తన కలిగి పాలు పొందారు. వారు మన్నాని తిన్నారు, బంటలో నీళ్లు తాగారు. ఎక్కువ మంది గుర్తుపెట్టుకోండి. మనలో ఎక్కువ మందా తక్కువ మందా? మనలో ఎక్కువ మందా తక్కువ మందా? ఏమన్నా దొరకా? ఎక్కువ మంది మీకు తెలియదు. అందుకనే మీటింగ్లో వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. వచ్చి నేర్చుకోక మీకు తెలియక మీ విధానంలో మీరు వెళ్ళిపోతున్నారు. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, పరిచర్యను బట్టి ఒక్కొక్క వ్యక్తిని ఎలాగ క్రీస్తు ఎదుటి నిలబెట్టాలో ఆ బాధ్యత మాకు ఇస్తే మనం దొరికితే కదా, ఇమిడితే కదా. నా ప్రవర్తన నాదే, నీ ప్రవర్తన నీదే అయినప్పుడు ఏం చేస్తారండి? దేవుడు నన్ను లెక్క అడుగుడు. ఎవరు లెక్క అడుగుతాడు? లెక్క అడుగుడు డైరెక్ట్గా శిక్షిస్తాడు. ఓకే, ఆయన లెక్క అడగవలసిన పని ఏమి? మన తప్పులే, మన పాపాలే మనల్ని ఏం చేస్తాయంట? పట్టుకుని శిక్షకు తీసుకెళ్తాయి. కానీ ఎక్కడికి కూడా పారిపోదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బల్లలో పాలు పొందేది ఎలా పాలు పొందాలి? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎందుకు లేరు కదా? గొణుగులు, సణుగులు. తర్వాత టైంకి రాలేదంటే కొద్దిగా ఓపిక అనేది. సో ఇటువంటి ప్రవర్తన ఆ విధంగా. తర్వాత చదవమ్మా. ఎలా చెడ్డవారయ్యారు? వారు ఆశించిన ప్రకారము. వాడి తర్వాత ఏమున్నాయండి వాళ్ళకి? ఆశ కదా. చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం చదువు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఉన్నట్లు దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించి. ఎన్ని మాటలండి? నన్ను ఏం చేశారంట? మధ్యవర్తి ఉండి ప్రాధాయపడుతున్నాడు. వారి మధ్యలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా వీళ్ళు తప్పు చేస్తున్నారు పాపం, వీళ్ళందరినీ సహించలేక చివరికి తానే తప్పు చేశాడు. ఎవరండి? సో మనం కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ ఉంటాం. అట్లా చేయకూడదు. ఒకవేళ నిజమైన సేవకులు ఉంటే, నీ మీద భారం కలిగి ఉంటే, మీ ప్రవర్తన ఎప్పుడూ కూడా తలస్తుంటే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క శరీర జీవితాన్ని బట్టి ఏం చేస్తారు? ఆలోచన కలిగి ఉంటారు. వారు మంచిగా ఉంటే ఏం చేస్తారు? వారి కొరకు ఎంత త్యాగమైనా చేయటానికి ఇష్టం. దేవుడు మన కొరకు, మన శాశ్వత భవిష్యత్తు కొరకు ఎంతో చేశాడు. అయితే ఇశ్రాయేలు వల్ల అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం? అనేక సార్లు కాదు, ఎన్నిసార్లు అంటే వాళ్ళు 10 మార్లు. ఆశలు వారికి మంచి మన్నానిచ్చి ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇచ్చి, బండలో నుండి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వెంటనే 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మురికి నీరు వచ్చింది. మురికి నీరు ఏం చేశాడు దేవుడు? మళ్ళీ దాంట్లో వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి ఒక మొక్క, అది కొమ్మను వేశాడు. ఆ కొమ్మ దేనికి గుర్తుగా ఉంది? కృపకి గుర్తుగా ఉంది. కృప మన జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది, మధురముగా చేస్తుంది.
మారా నీళ్ళు ఏమైపోయినాయి అక్కడ? మధురమే. అది తాగారు. మళ్ళీ ఎన్నిసార్లు దేవుని యొక్క అద్భుతాలు చూసినప్పటికీ దేవుడు వారికి తీర్చినప్పుడు వెంటనే అక్కడ ఉండి ప్రభువా మాకు నీళ్లు కావాలని మోకరించి అందరూ కూడా ఏం చేయాలి? లేకపోతే మోషేకి చెప్పాలి, మనం మాకు నీళ్లు కావాలి, ప్రార్థించాలి. చాలా దేవుని మీద ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తాం. చాలాసార్లు మన ప్రార్థన ఏంటంటే నామకార్థ ప్రార్థన, చేసినట్టే చేయాలి. పొందుతాము, నాకు అవసరం ఇది, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో చేయాలి. కేవలం మన అవసరాల కొరకు కాదు, మన ఆత్మీయ జీవితంలో సరిగ్గా నడుచుకోవటానికి మన ప్రార్థనలు ఉండాలి. ఈ దినాల్లో మనం నేర్చుకునే ప్రార్థనలు కేవలం బతుకు కొరకు. ఈ బతుకు కొరకు. ఏ బ్రతుకు? ఈ బతుకు నువ్వు నీ నీతిని, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కావాల్సిన ఏం చేస్తాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి కావాల్సినవి ఇచ్చాడా లేదా? అడిగారా? మాకు మన్నా కావాలని అడిగారా? ఎవరు ఏర్పాటు చేశారు? అందుకనే యెహోవా ఈరే అంటే అది. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, హీ విల్ ప్రొవైడ్ ఆల్ దట్ వీ నీడ్. మనకు కావాల్సిందంతా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాడు? నేను ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటాను, సినిమాలు చూస్తాను, టీవీలు ఏంటని ఫోన్ చూసుకుంటాను, దాంట్లో ఉంటాయి, యూట్యూబ్లో అన్నీ ఉంటాయి. ఇంకేమవుతుందండి? అందుకనే మనం సరైన విశ్వాసంలోకి రావాలి. ఆ విశ్వాసం ద్వారా విధేయతలోకి రావాలి. తర్వాత విధేయత లేని విశ్వాసం కూడా వ్యర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 10 సార్లు ఏం చేశారంటే వాళ్ళు, అది మనం ఎన్నిసార్లు చేసి ఉంటాం చెప్పు ఏమ్మా? అదస్సు మనం ఎన్నిసార్లు చేసి ఉంటాం? అయ్యగారులు ఏదో రోజుకు రోజుకి 10 కాదు, రోజుకు 300-400 చేస్తాం కదా, చేయకూడదు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆలస్యంగా వచ్చారనుకో కదా, ఆలస్యంగా వచ్చారనుకో, వచ్చిన వెంటనే కూడా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలి? ఆలస్యంగా వచ్చినందుకు క్షమించుకోవాలి. అట్లా చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ టైము జాగ్రత్త. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా అలాగే ప్రార్థన చేసి నెక్స్ట్ టైం కూడా అలాగే చేసామనుకో ఏమవుతుంది? అప్పుడు దేవుడు చూసుకుంటాడు. అక్కడ ప్రభువుని ఏం చేస్తున్నామండి? పదే కొడుతున్నాం. ఆయన గాయాలని జాగ్రత్తగా సిద్ధపాటు అనేది కాదు. భౌతిక విషయాలకి 100% కదా మనం ఎంతో ఆసక్తితో శ్రద్ధ చూపిస్తున్నాం, ఆత్మీయ విషయాల్లో తక్కువ. యేసు ప్రభు మన విషయంలో, పనికిరాని వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ చూపించాడో అంత తక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నాం, ప్రభువుకి విధేయత చూపిస్తున్నాం, అంత తక్కువగా చూపిస్తున్నాం. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదంతా ఏమవుతుందండి? అయోగ్యమైన ప్రవర్తన. అందరూ కూడా ఏం చేస్తారు? పాలు పొందుతారు. అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అయోగ్యంగా పాలు పొందకూడదు. సరే, నేను కొద్దిగా నా ప్రవర్తన సరిగా లేదు, సరి చేసుకున్న తర్వాత పాలు పొందుతాను అంటే ఎవరు? నేను క్రీస్తులో లేనట్టు కదా. అందరూ కూడా ఏం చేయాలి? పాలు పొందాలి. పాలు పొందాలంటే ఏం చేయాలి? యోగ్యమైన ప్రవర్తన కావాలి. నేను సరి చేసుకుంటాను, రేపు అలాగే ఉంటానంటే అది యోగ్యమైన ప్రవర్తన కాదు. అట్లా ఉంటే మనమంతా కూడా ఎంత ఆత్మీయంగా దినదిన ఎదుగుతుంటాం కదా. అట్లా లేదు. కాబట్టి ఎప్పుడు సరి చేసుకోవాలి. ప్రతి చిన్న విషయం కూడా ఇదే. అది చాలామంది పాపానికి నిర్వచనం అంటే ఏదో అబద్ధం ఆడడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి కనపరచుకోవటం, దేవునికి రోషాన్ని ఇందాక చదువుకున్నాం కదా. అయోగ్యంగా పాల్పొందేవారు అందరూ కూడా దేవునికి ఏం చేస్తున్నారు? అసలు పాలు పొందిన వారు కూడా నేను రక్షణ పొందినా, బాప్తిసం తీసుకున్నా అని చెప్పి పాలు పొందకపోతే కూడా దేవునికి రోషాన్ని పుట్టిస్తారు. అవిశ్వాసులు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే ఆయనతో లేరు కాబట్టి, క్రీస్తు యేసు శరీరంలో జాయిన్ కాలేదు కాబట్టి వారంతా నరకానికి జాయిన్ అయిన మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి?
ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనమును పరిశుద్ధపరచబడ్డాము. తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకో. ఒకవేళ తప్పు జరిగితే ఏం చేయాలి? ఒప్పుకుంటే దేవుడు క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరుస్తూ మళ్ళీ ఆయనతో నడుచుకునే అవకాశం ఉంటుంది. లేదా అలాగే ఉంటే ఏమవుతుంది? అట్లా ఇప్పుడు అందుకనే ఇదంతా కూడా క్రైస్తత్వం నామకార్థతలోకి వెళ్ళిపోయింది కదా. కాబట్టి అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు ఇంకో మాట ముగించుకున్నాం. చూడండి 9వ వచనం చదవము. శోధింపక యుందుము. మనకి ఏం కలగాలి? బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సరి చేసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏం చేశాడు? మళ్ళీ పోయాడా? సినిమాలు చూస్తాను, డ్యాన్సులు వేస్తాను అని పోయాడా? ఎంతో కుదురుగా ఉంది కదండి. అట్లా మనం కూడా ఏం చేయాలి? ఎప్పుడు కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మనకి దేవుడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు? క్రీస్తునిచ్చాడు. క్రీస్తు మనకి ఆహారం. దేవుని వాక్యం ఏంటి? నీరు అనుకున్నాం. నీరు. దేవుని వాక్యం మూడు రకాలుగా ఉంది. ఒకటి చూడండి, దేవుని 5:26 ఎఫ్ఎస్సి 5:26 చదవనమ్మా త్వరగా. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మచ్చైనను డాగైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను వాక్యముతో ఏం చేస్తున్నాడండి? మొట్టమొదటిగా తాను పరిశుద్ధపరచడానికి అప్పగించుకున్నాడు. ముడత మచ్చ డాగు ఏమీ లేకుండా ఏం చేయాలి? ఉదక స్నానం అంటే, ఉదకం అంటే అర్థం ఏంటి? పవిత్రమైన జలము. యెహెజ్కేలు 36:25 కూడా ఉంటుంది. చదువు, టైం ఉంది, చదవండి. 5 నిమిషాలు టైం ఉంది. చదువు. ఎన్నో వస్తున్నామమ్మా? 25 చెప్పండి. 36:20. నా పవిత్రత పోనట్లు శుద్ధ జలము. ఏదండి శుద్ధ జలం? ఈ శుద్ధ జలాన్ని చల్లుకోకపోతే ఏం చల్లుకుంటున్నట్టు? మురికి జలం కదా. ఈ లోకంలో ఉన్నదంతా వార్తలు కావాలి మనకి. ఏం జరిగింది పొద్దున్నే లేచి? ఆయన ఆ సీఎం ఏం చేశాడు, ఈ సీఎం ఏం చేశాడు, అదే కావాలి. సో అదంతా మనల్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ఈ శుద్ధ జలం ఏం చేస్తుంది? చదువుతున్నామా రోజు పొద్దున్న లేచి? దాంట్లో ఉన్నది అర్థం చేసుకుంటున్నామా? చదివితే ధనిలమా? లేకపోతే ఇంకేం చేస్తే ధనిలం? తర్వాత ఇంకేం చేయాలి? వినాలి. ఇంట్లో చదువుకో, దేవుని మందిరానికి వచ్చి వినాలి. చదువువారు విని దాన్ని గైకొనేవారు ధన్యులు. సో కాబట్టి ఇంకోటి యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదువును. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు చెప్పాను. చూసారండి, ఏముంది? జీవజలం అంటే దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధ. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు అంటే జీవజలం గురించి చెప్పాడు. వాని కడుపులో నుండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పాడు. అంటే ఏమని? దాని అర్థం ఏం చెప్పాడు? నా యందు జీవజలం అంటే అర్థం ఏంటి? దాంట్లో నుంచి చదువు. పొందబో ఆత్మ.
యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఏం పొందుతున్నారు? పరిశుద్ధాత్మ ఇక్కడ దేనికి గుర్తుగా ఉంది? జీవజలానికి గుర్తుగా కదా. ఇంకోటి లోకానికి గుర్తుగా ఉంది. లోకానికి ఇప్పుడు నోవహు వాడని తేల్చింది ఎవరు? నీరు. లోకంలో ఉన్న వారిని ముంచింది ఎవరు? నీరు. అది కూడా లోకానికి. నీరు ఒకటి. మనం ఏ నీటిలో ఉన్నాం? ఎన్ని నీళ్ళు కావాలి మనకి? లోకంలో ఉన్న నీరు మురికి నీరు. లోకంలో ఉంటే అది మురికి నీటిలో ఉన్నట్టే. అది నిన్నేం చేస్తుంది? ముంచేస్తుంది. తర్వాత వాక్యం ఏం చేస్తుంది? మచ్చైనా ముడతైనా అయినా తీసుకోవాలి. ముసలితనం కూడా ఉండకూడదు. అంకుల్ ముసలోడు కాదు, వాక్యం ఉంటే ముసలోడు కాదు. రోజు ఏం చేయాలి? దీన్ని సరి చేసుకోవాలి. ఎవరు ముసలోళ్ళు? మీరే ముసలోడు. అర్థమైందండి? ముడతలు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, జాగ్రత్తగా ఉంటారు. తర్వాత పరిశుద్ధాత్మ ఎవరండి? కాబట్టి ఎవరైతే వాక్యం ద్వారా సరి చేసుకుంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారంతా ఏం చేస్తారు? వారు దేవుని కుమారులై. పిల్లలు వేరు. విశ్వాసం ఉంచితే పిల్లలు, ఆత్మచేత నడిపింపబడితే కుమారులు కదా. మరి ఆత్మచేత వారి శరీర క్రియలు ఏం చేయాలి? చంపుకోవాలి. క్రీస్తు సంబంధాలు ఏం చేస్తారు? శరీరములు దాని ఇచ్చలతో కూడా ఏం చేశారు? కాబట్టి ఎంత విన్నా సరే మార్పు అనేది రావట్లేదు. దీన్ని మనం సరి చేసుకుని బలలో ఎట్లా పాలు పొందాలి? మరి ఎంతమంది పాలు పొందుతారో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.